మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెర మీదకి తెచ్చిన డీలిమిటేషన్ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు అనే ఎజెండాని దక్షిణాది రాష్ట్రాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి కదా. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు మాత్రం బీజేపీని వెనకేసుకొస్తా ఉన్నాయి. దట్టు టీడీపీ అయితే గనక మోడీ పాలసీ బ్రహ్మాండం, అసలు దక్షిణాదికి ఇంతకు మించిన బెటర్ డీల్ లేదు అని మాట్లాడడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తా ఉంటే ఈ మధ్యన నారా లోకేష్ మాట్లాడితే మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటుగా కౌంటర్ ఇవ్వడం చూశాం కదా. నేను ప్రత్యేకంగా ఇదిగో ఈ వీడియో కూడా చేశా కదా. యంగ్ మ్యాన్ ప్లీజ్ డూ యువర్ హోంవర్క్ అగైన్ అని చిదంబరం కామెంట్ చేశారు కదా. అందులో అంటే లెక్కలు తెలుసుకుని మాట్లాడు అని అన్నారు కదా. ఇంతకీ ఆ లెక్క ఏంటి? హోంవర్క్ చేస్తే గనక ఏమర్థమవుతుంది? బీజేపీ తెర మీదకి తెచ్చిన డీలిమిటేషన్ లో దక్షిణాదికి దెబ్బ ఎలా పడుతుంది? పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాదు ఇందులో. నేను పూర్తిగా 100% డేటాతో మ్యాప్లతో సహా చూపిస్తా. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా 100కి 100% దాదాపు యాక్యురసీతో 360 degrees లో మనం డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఎంత కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొజెక్షన్ ఐ స్వేర్ మీకు ఎక్కడ దొరకపోవచ్చు. ఇది కీ టాక్స్ స్పెషల్ ఇనిషియేటివ్. దీంతో పాటు మోడీ వ్యూహం గనక డీలిమిటేషన్ విషయంలో పారకపోతే, సక్సెస్ కాకపోతే రాజకీయంగా 2029లో పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది మనం చూడబోతున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే గనక దేశంలో మిగతా రాష్ట్రాలు పరిస్థితులు ఎలా ఉన్నా గానీ 6-7 రాష్ట్రాల మీద పట్టు బిగించి బీజేపీ మోడీ అధికారాన్ని ఎలా శాశ్వతం చేసుకునే అవకాశం ఉంది అనే పాయింట్ మనం డిబేట్ చేయబోతున్నాం. అంటే దక్షిణాదికి జరిగే అన్యాయం ఒక ఎత్తు అయితే, బీజేపీ అండ్ మోడీ అసలు వ్యూహం ఏంటి అనేది మాట్లాడుకోవడం మరో కోణం ఇందులో. వీటితో పాటు మోడీని బీజేపీని 2029 అంటేనే టెన్షన్ పెడుతున్న 2 ఈక్వేషన్స్ నేను ప్రత్యేకంగా కోట్ చేస్తా చివరిలో. అందులో ఒకటి చారిత్రక సందర్భం, రెండోది మన కళ్ళ ముందు కనపడుతున్న పొలిటికల్ రియాలిటీ. మరి 1 by 1 లేయర్ బై లేయర్ మనం మాట్లాడుకుందాం. ఇందులో ప్రతి ఆర్గ్యుమెంట్ కి ఆ నెక్స్ట్ వచ్చే డేటా ఇంటర్ రిలేటెడ్. అందుకని ఏ ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా చూడండి. కాన్సన్ట్రేటెడ్ గా కాస్త సమయం పెట్టండి. ఇది రాజకీయంలో అసలు కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం. డీలిమిటేషన్ విషయంలో మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిల్లుని తెర మీదకి తీసుకొచ్చి పార్లమెంట్ లో కంగు తినడం చూశాం కదా. డీలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ ని కలిపి ఒకేసారి ప్రపోజ్ చేయడం మీద విపక్షాలన్నీ ఏకమై అడ్డుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు గగ్గోలు, హాహాకారాలు ఉన్నాయి. 50% సీట్లు పెంచుతున్నాం కదా జనాభాతో సంబంధం లేకుండా, ఇంతకంటే బెటర్ డీల్ ఏముంటుంది అని మోడీ, షా ఆర్గ్యూ చేస్తున్నారు. సౌత్ లో పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వ్యతిరేకిస్తూ ఉంటే డీలిమిటేషన్ ని, ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలు మోడీ ప్రపోజల్ ని సపోర్ట్ చేస్తా ఉన్నాయి. టీడీపీ అయితే గనక అసలు ఇంతకు మించిన గొప్ప అవకాశం లేదన్నట్టుగా నారా లోకేష్ మాట్లాడారు చూసారా. హిందూతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంటి, బీజేపీ అండ్ మోడీ వ్యూహం ఏంటి డీలిమిటేషన్ లో అనేది తెలియాలంటే మొదట ప్రెజెంట్ సినారియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నున్నాయి ఏంటి అనేది మొదటగా చెక్ చేద్దాం ఒకసారి. ఇది ఆల్మోస్ట్ స్టాటిక్ డేటానే, కాకపోతే ఆర్గ్యుమెంట్ కి ఇదే ఆధారం కాబట్టి చూద్దాం. ఇదిగో ఈ మ్యాప్ లో మీరు చూస్తున్నారు కదా. మొత్తం ఇప్పుడు ఇండియాలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 272. 272 కంటే ఎక్కువ ఉంటే కనుక అధికారంలోకి వచ్చేస్తారు. మరి ఇప్పుడు బీజేపీకి ఎన్ని ఉన్నాయి? సొంతగా 240 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏ పార్టీలు అంటే టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు కలుపుకుంటే 293 సీట్లు ఉన్నాయి. వేరాజ్ ప్రస్తుత లోక్సభలో చూడండి, ఇండియా కూటమికి 234 సీట్ల బలం ఉంది. కాంగ్రెస్ కి 99 సీట్లు ఉన్నాయి. అంటే ఈ 2 కూటముల మధ్య గట్టిగా 50-60 సీట్ల కంటే పెద్దగా తేడా లేదు. పైగా నేను ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతుంటా కదా. 2024లో ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి మధ్య ఎంత శాతం ఓట్ల తేడా ఉంది అని చూస్తే చూడండి, గట్టిగా 2% తేడా. అంటే బీజేపీ కూటమికి 2% అడ్వాంటేజ్ ఉంది. అంటే ఏమైనా జరగచ్చు, ఇండియా కూటమి చాలా గట్టిగా ఉంది అనే విషయాన్ని ఇదిగో ఈ డేటా ప్రూవ్ చేస్తా ఉంది. అందుకోసమే డీలిమిటేషన్ లాంటి వ్యూహాన్ని తెర మీదకి తెచ్చింది మోడీ నాయకత్వం. అంటే ఇండియా కూటమి బలంగా ఉంది కాబట్టి వాళ్ళని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ లాంటి ఎత్తుగడ వేయాలి అనేది అసలు వ్యూహం. మరి ఎందుకని డీలిమిటేషన్ వ్యూహాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మనకి డీటెయిల్స్ తెలియాలంటే గనక అసలు దక్షిణాది పొలిటికల్ సినారియో ఎలా ఉందో ముందుగా చూద్దాం. చూడండి, దక్షిణాదిలో బలాబలాలు ఎలా ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటో ఇదిగో ఇక్కడ టేబుల్ పెట్టా చూడండి. దక్షిణాదిలో మొత్తం 130 సీట్లు ఉన్నాయి. తమిళనాడులో 40, పాండిచేరితో కలుపుకొని, కర్ణాటకలో 28, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కేరళంలో 20. ఓకే, మరి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇండియా కూటమి చూడండి, తమిళనాడుని క్లీన్ స్వీప్ చేసింది డిఎంకేతో కలిసి. అఫ్ కోర్స్ అధికారంలో ఉన్న వాళ్ళకి అక్కడ క్లీన్ స్వీప్ వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా డిఎంకేని డిచ్ చేసి ఇప్పుడు విజయ్ పార్టీతో కలిశారనుకోండి, అది వేరే విషయం. కర్ణాటకలో చూడండి, 28 సీట్లలో కాంగ్రెస్ 9 గెలిచింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవల ఇండియా కూటమి. జగన్ పార్టీ వైసీపీకి 4 సీట్లు ఉన్నా గానీ
ఆయన ఏ కూటమిలోనూ లేరు కాబట్టి ఇక్కడ నెంబర్ కనపట్ల. ఇక తెలంగాణలో 8 సీట్లు గెలిచింది కాంగ్రెస్, కేరళంలో 18 గెలిచింది. అంటే మొత్తం టోటల్ 75 సీట్లు అవుట్ ఆఫ్ 130, 75 ఇండియా కూటమికి ఉన్నాయి. ప్లస్ 1 ఏంటంటే కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ ఫైట్ చేసుకున్నాయి కానీ లెఫ్ట్ పార్టీకి ఒకటి ఉంది. అంటే ఇండియా కూటమిలో 76 సీట్లు ఉన్నట్టు. మరి ఎన్డీఏ ఏం గెలిచింది చూడండి. తమిళనాడులో 0, కర్ణాటకలో 17, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 8, కేరళంలో 1. ప్లస్ 18+2 ఏంటి? ఏపీలో టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ 18 సీట్లు గెలిచినాయి. వీళ్ళు భాగస్వామ్య పక్షాలు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశా. కర్ణాటకలో జేడీఎస్ 2 సీట్లు గెలిచింది. అంటే దక్షిణాదిలో ఉన్న 130 లోక్సభ స్థానాల్లో బీజేపీ నేరుగా గెలవగలిగింది 29. అంటే వాళ్ళు కౌంట్ చేసుకోగలిగింది 29 సీట్లే. 100కు పైగా సీట్లు వాళ్ళు లెక్కేసుకోలేరు. ఎందుకు లెక్కేసుకోరు? టీడీపీ అనే పార్టీ కాంగ్రెస్ వైపు వెళ్ళిన చరిత్ర కూడా ఉంది కదా. అందుకని గాలి ఎటు వీస్తే అటు వెళ్లే పార్టీలని బీజేపీ నమ్మదు కదా. ఈ లెక్కను బట్టి చూస్తే దక్షిణాదిలో కాంగ్రెస్ పక్షాల బలం అసలు ప్రిడామినెంట్ గా ఉంది. బీజేపీ ఎదుర్కోలేనంతగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి బలం పెరుగుతుందంటే పెరగకపోవచ్చు. ఎక్కడ పెరుగుతుంది? కర్ణాటకలో కొద్దిగా అటు ఇటు అయితే అయి ఉండొచ్చేమో. అంతకు మించి ఆశించడానికి ఎక్కడా లేదు కదా. ఆ మందం తెలంగాణలోను ఏపీలోను తగ్గే అవకాశం ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న పార్టీలు పుంజుకుంటాయి కాబట్టి. అంతే కదా. అంటే దక్షిణాదిలో అవుట్ ఆఫ్ 130 ప్రెసెంట్ సినారియోలో 29 మాత్రమే బీజేపీ లెక్కేసుకుంటోంది. ఇది క్లారిటీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ లో బీజేపీ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటోంది? బీజేపీ అడ్వాంటేజ్ కోసం తెర మీదకి తెచ్చిన వ్యూహం దక్షిణాది రాష్ట్రాలకి ఎలాంటి దెబ్బ కొట్టబోతా ఉంది డీటెయిల్ గా చూద్దామా? ఇదిగో చూడండి. డీలిమిటేషన్ తర్వాత పెరగబోయే లోక్సభ సీట్లతో నేను తయారు చేసిన మ్యాప్ ఇది. చూశారు కదా. 50% అంటున్నారు కదా ప్రెసెంట్ ఉన్న లోక్సభ స్థానాల నెంబర్ పెరుగుతుంది అని. అలా పెరిగితే గనక టోటల్ నెంబర్ ఎంత అవుతుంది? 816 అవుతుంది. అలా అంత నెంబర్ పెరిగితే గనక మెజారిటీ మార్క్ 409 అవుతుంది. వేరాస్ డీలిమిటేషన్ అంటూ జరిగి సీట్లు పెరిగితే గనక ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉంటాయి? ఇదిగో ఇక్కడ లెక్క చెప్పే చూడండి. ఏపీలో 38, తెలంగాణలో 26, కర్ణాటకలో 42, తమిళనాడులో 59, కేరళంలో 30. అంటే ఈ మొత్తం అన్ని కలిపితే 195. మీకు మెజారిటీ మార్క్ ఎంత కావాలి? 409. అంటే చూడండి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ నెంబర్ సీట్లు పెరిగినా గానీ దక్షిణాదిలో ఉండేది. మీకు మెజారిటీ మార్క్ 409, 195 అంటే దక్షిణాది అభిప్రాయాలు ఎలా ఉన్నా గానీ ఢిల్లీలో వాళ్ళు రాజకీయం చేసుకుపోవచ్చు అనమాట. ఇప్పటికీ అప్పటికి ఏం మారినట్టు? పరిస్థితి మారకపోవడం ఒక నష్టం అయితే అసలు బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? దక్షిణాది రాష్ట్రాలు ఏం గోలెత్తుతున్నాయి అనే దాన్ని పట్టించుకోకుండా అసలు బీజేపీ దేశ రాజకీయం మీద ఎలా పట్టు బిగిస్తుంది డీలిమిటేషన్ తర్వాత అనేది అసలు విషయం. ఆ విషయం తెలియాలంటే దక్షిణాది మినహా మిగతా ప్రాంతాల్లో ఎలాంటి రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి అనేది మనకు అర్థం కావాలి. మెజారిటీ మార్క్ 409 అవుతుంది అంటున్నాం కదా డీలిమిటేషన్ తర్వాత. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి చూడండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా. యూపీలో 120 సీట్లు అవుతాయిట. చూడండి గుండె గుబేలం అనే నెంబర్ కదా. బీహార్లో అయితే 60 సీట్లు అవుతాయిట. కావాల్సిన మెజారిటీలో సగం ఈ 2 రాష్ట్రాల్లోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 45 సీట్లు, రాజస్థాన్, గుజరాత్ లో అంటే పశ్చిమ ప్రాంతంలో 75 సీట్లు పెరుగుతాయి. మహారాష్ట్రలో 70 సీట్లు అవుతాయి. చూడండి ఇవన్నీ కలిపితే 370. ఇదే గేమ్ చేంజర్. అంటే ఈ 6-7 రాష్ట్రాల్లో పట్టు బిగిస్తే గనక బీజేపీ దేశంలో ఢిల్లీలో అధికారంలో ఉంటుందన్నమాట. ఆల్రెడీ నీకు దక్షిణాదిలో ఎలాగో 30 సీట్లు ఉన్నాయి. అంటే 400 మార్క్ దాటొచ్చు. ఇక మిగతా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాం లాంటి ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. బెంగాల్లో కొన్ని సీట్లు వస్తాయి. అంటే ఈజీగా బీజేపీ అధికారంలోకి వచ్చేసే వెసులుబాటుని ఈ డీలిమిటేషన్ ఇస్తా ఉంది. నీకు గనక ఇదిగో ఈ రాష్ట్రాల మీద అంటే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఆ తర్వాత పశ్చిమ భాగంలో ఉండే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాల మీద పట్టుంటే చాలు. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ఇప్పుడు బీజేపీనే కదా అధికారంలో ఉంది. పైగా మహారాష్ట్ర లాంటి చోట్ల సునేత్రా పవార్ ఎన్సీపీ ఫ్యాక్షన్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పడం చూస్తే ఓ పక్కన గ్రౌండ్ లెవెల్లో కన్సాలిడేట్ చేసుకుంటా ఉంది బీజేపీ, ఇంకో పక్కన డీలిమిటేషన్ తో పట్టు బిగించాలి అని అనుకుంటా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఈ 6-7 రాష్ట్రాల్లో కన్సాలిడేట్ అయితే చాలు. మిగతా దేశంలో జనాభా ఈక్వేషన్స్ ఏమున్నా గానీ బీజేపీని ఎదిరించలేని పరిస్థితి వస్తుంది. అందుకోసమే విపక్షం కాంగ్రెస్ తీవ్రంగా ఈ డీలిమిటేషన్ మోడల్ ను వ్యతిరేకిస్తా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు గోలెత్తిపోతా ఉన్నాయి. ఈ విషయం మనకు అర్థం కానివ్వకుండా టీడీపీ లాంటి పార్టీలు అసలు ఇంతకంటే బెటర్ మోడల్ ఉంటుందా మనకి, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా 50% ఇస్తారు కదా అని వాదిస్తా ఉన్నారు. 50% ఇస్తే మాత్రం అసలు మీ 50% మీరు ఏం చేయగలుగుతారు అనేది కదా పాయింట్. వాళ్ళు 6-7 రాష్ట్రాల మీద పట్టు బిగించి అధికారాన్ని శాశ్వతం చేసుకుంటే గనక మిగతా రాష్ట్రాల ప్రాంతాల గొంతు వినబడే అవకాశం గానీ పొలిటికల్ గా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి గానీ ఉంటుందా? ఇది కదా అసలు క్వశ్చన్. అసలు ఈ మ్యాథ్స్ లో ఉన్న అసలు కిటికిది. అందుకోసమే చిదంబరం డూ యువర్ మ్యాథ్ హోంవర్క్ అగైన్ అంటూ ఉన్నారు. మీకు అర్థమైందా ఈ పాయింట్? పైగా ఈ మధ్య కాలంలో ట్రాక్ రికార్డును బట్టి చూసినా గానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 7-8 రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించడం అనేది అంత కష్టం కూడా ఏం కాదు. కావాలంటే 24తో
పాటు 19 ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ బీజేపీ సాధించిందో ఈ రాష్ట్రాల్లో ఒకసారి చూద్దాం. చూడండి, 24లో వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేసింది. సరే, ఢిల్లీ, హిమాచల్, ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రాలైనా అక్కడ ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది. అంటే ప్రత్యర్థులు అనే వాళ్ళని జీరో చేసేసింది. ఆ తర్వాత 2019 ఇంకా ఇంట్రెస్టింగ్. చూడండి, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలని 2019లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకోసమే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న చోట్ల కన్సాలిడేషన్ కోసం, పట్టు బిగించడం కోసం డీలిమిటేషన్ తెర మీదకి తీసుకొస్తా ఉంది. ఇందులో మరో ఇంటర్నల్ ఈక్వేషన్ ఏంటో తెలుసా? డీలిమిటేషన్ జరిగితే గనక ప్రత్యర్థులకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దానికి పూర్వరంగం స్టేజ్ ని సెట్ చేస్తోంది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ పేరుతో ఇప్పుడు ఓట్లన్నీ తీసేస్తూ ఉన్నారు కదా. తీసిన ఓట్లన్నీ విపక్షాలవే అని గగ్గోలు పుట్టడం చూస్తా ఉన్నాం. బెంగాల్ ఫలితం చూసినా గానీ అదే అర్థమవుతోంది అని అనాలిసిస్ చెప్తా ఉన్నాయి కదా. యూపీ ఫ్యాక్టర్ చూస్తే ఈ మాట నిజమేమో అనే అభిప్రాయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. యూపీ ఫ్యాక్టర్ ఏంటది? చూడండి ఒకసారి 2024లో ఏం జరిగిందో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ బట్టి చూస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైనయ్యి అంటే సమాజ్వాదీ పార్టీ 2,94,00,000 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ 82 లక్షలకు పైగా ఓట్లు. అంటే ఈ రెండు పార్టీలు దాదాపు 3 కోట్ల ఓట్లు సాధించినాయి యూపీలో పార్లమెంట్ ఎన్నికల్లో. వేరే బీజేపీ సాధించినవి 3,60,00,000 పైగా ఓట్లే. అంటే ఈ రెండు పార్టీల మధ్య, అంటే విపక్ష కూటమికి బీజేపీకి మధ్య గ్యాప్ అనేది చాలా తగ్గిపోయింది యూపీలో. అంటే వీళ్ళు 3 కోట్ల ఓట్ల దగ్గర ఉన్నారు, బీజేపీ 3.6 కోట్ల ఓట్ల దగ్గర ఉంది. వేరే 2024 ఎలక్షన్ తర్వాత రీసెంట్ గా యూపీలో ఎస్ఐఆర్ జరిగితే ఎన్ని ఓట్లు పోయినాయి తెలుసా? చూడండి, నెంబర్ చూస్తే గుండె గుబ్బేలమంటుంది కదా. 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి. ఇందులో మెజారిటీ కనుక విపక్షానికి అయితే బలం ఎంత తగ్గుతుంది? విపక్షం వీక్ అయితే కనుక ఈ గ్యాప్ ఎంత పెరుగుతుంది? అలా గ్యాప్ పెరిగేటట్టయితే కనుక యూపీలో ఉండే డీలిమిటేషన్ తర్వాత 120 సీట్లలో బీజేపీకి ఎదురుంటుందా? ఓట్ల తొలగింపు ఒకటైతే ఇందులో పాయింట్, రెండోది నియోజకవర్గాల డెమోగ్రాఫిక్స్ అండ్ టోపోగ్రఫీ సరిహద్దులు మారితే గనక విపక్షాల జాతకాలు తలకిందులైపోతాయి. అందుకోసమే వ్యూహాత్మకంగా ఒక పక్కన ఎస్ఐఆర్, ఇంకో పక్కన డీలిమిటేషన్ తీసుకొచ్చి ప్రధానమైన రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలనుకుంటోంది అని ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడతా ఉన్నాయి. నేను 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తాను. కళ్ళ ముందు కనిపిస్తున్న ఉదాహరణ ఒకటి అందులో అన్నా కదా, అది ఇదే. అంటే యూపీలో పరిస్థితి బీజేపీని, మోడీని టెన్షన్ పెడుతోంది. అందుకోసమే ఎస్ఐఆర్ అమలు చేసినా గానీ విపక్షాన్ని ఏదో రకంగా వెనక్కి నెట్టేందుకు డీలిమిటేషన్ అనే మోడల్ తెర మీదకి వస్తా ఉంది 2029లోనే అనేది విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన, అభ్యంతరం. ఇక మోడీని, బీజేపీని టెన్షన్ పెడుతున్న మరో చారిత్రక సందర్భం ఏంటో తెలుసా? దక్షిణాదిలో కాంగ్రెస్ ఎప్పుడు బలపడినా, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెసే ఉంది అనే మొమెంటం ఎప్పుడొచ్చినా గానీ కాంగ్రెస్ అధికారం కేంద్రంలో కన్ఫర్మ్ అయిపోయినట్టే. కావాలంటే ఒక సందర్భం చూపిస్తా చూడండి. పివి నరసింహారావు 91లో ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 244 సీట్లు ఏమో వచ్చినాయి కదా. అప్పుడు అందులో 100కు పైగా, టు బి ప్రిసైజ్ 107, 108 సీట్లు ఒక్క దక్షిణాదిలోనే వచ్చినాయి. అందుకోసమే దక్షిణాది రాష్ట్రాల నుంచి పీఎం ఉండాలి అని పివి తెర మీదకి వచ్చారు. దేశాన్ని అద్భుతమైన మలుపు తిప్పి ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలిపారు. అది వేరే స్టోరీ అనుకోండి. అంటే క్రైసిస్ లో ఉన్న ప్రతిసారి కాంగ్రెస్ ని నిలబెడుతున్న దక్షిణాదే. ఇప్పుడు కూడా చూడండి, ఒక ఆంధ్రప్రదేశ్ మినహా ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉంది, లేదంటే కాంగ్రెస్ కూటమి ఉంది కదా. విజయ్ తో రాహుల్ గాంధీ కలవడం బీజేపీని ఎందుకు టెన్షన్ పెట్టింది అంటే ఇదే కారణం. అంటే ఆ 40 సీట్లు ఈసారి విజయ్కి వస్తే గనక, టీవీకేకి వస్తే గనక కాంగ్రెస్ కాంబినేషన్ లో కాంగ్రెస్ కి బలం ఉండిపోతుందా అనే భయం ఉంది. అందుకోసమే ఈ 2 సందర్భాలు, ఒకటి యూపీలో లెక్క తారుమారైంది 2024లో, దాన్ని మళ్ళీ తిరక్కొట్టి మళ్ళీ నిలబడాలా. కాంగ్రెస్ దక్షిణాదిలో బలపడింది, తట్టుకోవాలంటే డీలిమిటేషన్ కావాల్సిందే. ఒక్క మాటలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే బీజేపీ గడ్డుకాలంలో ఉంది, యూపీలో పరిస్థితి మారిపోయింది, దక్షిణాదిలో కాంగ్రెస్ బలపడింది, మళ్ళీ గట్టెక్కుతాము అనే కాన్ఫిడెన్స్ సన్నగిలేసరికి డీలిమిటేషన్ తెర మీదకి వచ్చింది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే గనక దక్షిణాది రాష్ట్రాలకి ఎప్పటికీ గొంతు లేవని పరిస్థితి ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అని ఈ మ్యాథ్ అంతా చూస్తే అర్థమవుతోంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో డిఫరెన్సెస్ రావటం కరెక్టేనా? అసలు టీడీపీ లాంటి పార్టీలు బీజేపీ పాలసీని, మోడీ విధానాన్ని అడ్వకేట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నాయి? సొంత పబ్బం గడుపుకోవడం కోసం ఇలాంటి ఆర్గ్యుమెంట్ ని తెర మీదకి తెచ్చారా? చిదంబరం అలా అభ్యంతరం వ్యక్తం చేయడంలో అసలు ఉద్దేశం అదేనా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, టాపిక్ గురించి మాత్రమే మాట్లాడండి. ఇది దక్షిణాదిలో తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకే అర్థం కావాల్సిన టాపిక్.